అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీర్ వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అందుకంటే ముందుగా హెడ్లైన్స్. రుద్రజాలయ్య జగను అనుకుంటా టీడీపీ ర్యాగింగ్. అసెంబ్లీకి టైం అయినా రాలేదట ఇయాల మార్నింగ్. అన్ని మేం చేస్తే మీరు చేసిరని చెప్పుకునేదేంది? కాంగ్రెస్ సర్కార్ మీద కవితక్క పెడుతుంది పంచాది. సీట్లల్లా పక్కా గెలుస్తామంటున్న కమలం. ఎంపీ ఎలక్షన్లల్లా బాజాప్తు చూయిస్తారట బలం. మేడారం రాలేనోళ్లకు సరికొత్త సౌలత్ చేసిన సర్కార్. భక్తులకు బానే కలిసి వస్తట్టుంది బంపర్ ఆఫర్. ఆలస్యం చేసి ఆగమవుడు ఎందుకని అనుకుంటుండ్రట బీజేపీలు. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కుదార్థమే పదార్థం అనుకొని లేటుగా క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తే ఆయనది సమ్మక్క జాతరలు ఆగమైనట్లు అయిపోయాయి. అందుకే ఈసారి అందరికంటే ముందుగానే రంగంలోకి దిగుతుండ్రట. 16 మంది బుల్లెట్ అసొంటి ఎంపీ క్యాండిడేట్లతోటి లిస్టు తయారైందట. గెలుపు గుర్రాలు ఉంటేనే యుద్ధానికి సిద్ధమైతే మంచిది. అది యుద్ధమైనా గిదే నీతి, రాజకీయమైనా గిదే నీతి. అందుకే బీజేపీ ఈసారి తొందర పడుతున్నారు. ఏది చేసినా అందరికంటే ముందుగానే ఉండాలని ప్లాన్లు వేసుకున్నట్టున్నారు. 17ంటికి 17 సీట్లలో మనదే పైసే ఉండాలని క్యాండిడేట్లను దొరకబడుతున్నారట. అందుకే బీజేపీ పెబ్బ కిషనాల్ సార్ ఢిల్లీలో పెద్ద మీటింగే పెట్టిందట. 16వ తారీఖు లోపట్నే ఈ లిస్టును బయటకి ఇడుస్తారని చూస్తున్నారట. కొందరు పేర్లైతే బయటకు వచ్చినని అంటున్నారు. సికింద్రాబాద్కి వెళ్ళి కిషన్ రెడ్డిని, కరీంనగర్కి వెళ్ళి బండి సంజయ్ని, నిజామాబాద్లో అరవింద్ను, చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డిని, భువనగిరి నియోజకవర్గంలో బూర నర్సయ్య గౌడ్ను, పాలమూరుకెళ్లి డీకే అర్ణ మేడం నిలబెడుతున్నారట. ఇక పెద్దపల్లి, మహబాదు, నాగర్ కర్నూలు, వరంగల్, జైరాబాదు, ఆదిలాబాదు, ఖమ్మము, నల్గొండ నియోజకవర్గాలల్లో ఎవరు నిలబెట్టాలని కొంత హోంవర్క్ నడుస్తున్నదట. ఇక చాలా మంది అయితే బయట పార్టీలకి వచ్చిన బలమైన క్యాండిడేట్లకు ఛాన్స్ ఇద్దాం బాగుంటుందని సలహాలు ఇస్తున్నారట. ఇక ఇదిట్లుంటే ఎక్కువ డిమాండ్ ఉన్న మల్కాజ్గిరితో పాటుగా మెదకు, హైదరాబాద్ నియోజకవర్గాలలో దింపే క్యాండిడేట్ల సెలెక్షన్ అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అప్పయిపిరని అంటున్నారు. చూడాలా మరి ముందు మురిసినమ్మ పండుగ కదనే శాస్త్రం చేస్తారా, లేక నిజంగానే అందరికంటే ముందే క్యాండిడేట్లను ప్రిపేర్ చేసి రంగంలో దిగుతారా అనేది. కాంగ్రెస్ సర్కార్ మొత్తం చెప్పేటి అన్ని అబద్ధాలేనట. అసలు వాళ్ళు చెప్పే దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం లేదట. కొలువులు ఇయ్యందే ఇచ్చినమని, పనులు చెయ్యందే చేసినామని లోటల రాళ్ళేసినట్టు లోడలోడ కొట్టుకుంటారు తప్పితే అందులో అస్సలు నిజమే లేదట. అన్న అబద్ధాలే అయితే మరి సర్కార్ ఎట్లా నడుస్తుందని అంటారా? ఏమో నాకేం తెలుసు. ఆ కథ ఏందో కవితక్కని అడుగుదాం పాండ్రి. కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు చెప్పుకుంటా బతుకుతుందట. సింగరేణిలా వేల కొలువులేసింది బీఆర్ఎస్ సర్కార్ అయితే కాంగ్రెస్ వేసినామని ప్రచారం చేస్తుందట. అబద్ధాలను ప్రచారం చేస్తుంటే జనాలు అవే నిజం అనుకుంటారని సర్కార్ మీద, సీఎం మీద గుస్సా అయింది ఎమ్మెల్సీ కవితక్క. సింగరేణిలా నిన్న కొన్ని కారుణ్య కొలువులకు దస్కత్ చేసిండు కదా రేవంత్ సారు. ఇక దాన్ని తప్పు పట్టింది కవిత మేడం. అట్లా దస్కత్ చేసుడు సిగ్గుదప్పిన పని అని అన్నది. అవేవో డిపెండెంట్ కొలువులట. అవిటిని ఒడగొట్టిందే కాంగ్రెస్ సర్కార్ అట. కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ వాళ్ళు, టీడీపీ ట్రేడ్ యూనియన్ వాళ్ళు కలిసి సంతకాలు చేస్తేనే ఆ కొలువులు పోయినాయట. చేసేదంతా చేసి ఇప్పుడు మళ్ళా కొలువులు ఇస్తున్నామని బిల్డప్ ఇస్తుర్రు. కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు 20,000 కొలువులు ఇచ్చినాం గానీ ఏ ఒక్కనాడు కూడా వీటి గురించి డబ్బా కొట్టుకోలేదు. అది కూడా మీ లెక్క సీఎం లెవెల్లో సర్టిఫికెట్లు ఇయ్యలేదు. మీదికెళ్ళి మేమిచ్చిన కొలువులకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చి ఏవేవో కథలు చెప్తుండ్రని మస్తు గరమైంది కవితక్క. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఆడిదాకా పోనీలే అనుకున్నాం. కానీ ఇంకా అబద్ధాల మీదనే కాపురం చేస్తాం, అవిటితోనే కాలం ఎల్లదీస్తాం అనుకుంటే మాత్రం ఊకునేది లేదని హెచ్చరిక చేసింది. పోనీతి అక్క, అలా అబద్ధాలు చెప్తుంటే మీ కౌంటర్ ఇస్తందుకైనా ఛాన్స్ దొరుకుతుందిగా తీయరాదు అని అంటుర్రు ముచ్చటెరకైనోళ్ళు. ఆవు రామక్క, మేడారం జాతరకు ఎన్నడు పోతుండ్రు? నాతో నేడైతే చెల్లెగా ఆ మందిలా గిట్లనే టీవీలోనో ఫోన్లోనో చూస్తా అని ఒకరు అనుకుంటారు. ఏమెళ్ళక్క జాతరకు సామాన్లు చదువుడు ఏడుదాకా వచ్చింది. ఏ ఊకో పిల్ల, జాతర అంటే చిన్న ఖర్చు ఉంటుందా? ఆటో కానీ, టాటా ఏసీ కానీ, ఆటకు, కోళ్లకు, మందుకు గిట్లా మస్తు పైసలు అవుతాయి. గవన్నీ ఎట్లా వెళ్ళాలి అని ఇంకొందరు ఊకుంటారు. ఇగో మీ అసంటోళ్ళ కోసమే పట్టుకొచ్చిన గీ వార్త. జాతర పోయి సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకోనికే సౌలతు టైం లేనోళ్ళు ఏం రంది పడకుర్రి. మీ అసంటోళ్ళ కోసమే సర్కారు ఉపాయం చేసింది. కదేందో చూడండి మళ్ళా. తెలంగాణ కుంభమేళ మేడారం జాతర షురూ కాకముందే పబ్లిక్ అంతా లైన్లు కట్టిరు. మళ్ళా జాతర టైంకు నిలబడే సాందు కాదు కదా, ఉష్క పోసిన రాలనంత మంది వస్తారని ఎవ్వల భయం ఆలదే. 2 ఏళ్లకోసారి అయ్యే జాతరకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు. ఇక అందులో టైం లేక కొంతమంది, జాతరకయ్యే ఖర్చుకు వెనక ముందయి ఇంకొంతమంది అయిపోతారు. ఎంత కాదన్నా అందరు మనసులలో ఉంటది, అర్రే జాతరకు పోకపోతిమి, ఇప్పుడు మిస్ అయితే మళ్ళా 2 ఏళ్ల తర్వాత, అప్పటి వరకు రాముడెవలో రాకాశెవలో పోతే అయిపోవు కదా, ఏం చేద్దాం అని రంది పడతారు. ఇగో అసొంటోళ్ళ కోసమే సర్కారు మంచి ఆలోచన చేసింది. అసలు సమ్మక్క సారలమ్మ జాతరకు పోయేదే దేవతలకు బంగారం ఇచ్చి మొక్కులు తీర్చుకోనికి. కానీ ఇప్పుడు ఆడదాకా పోలేనోళ్ళు ఇంట్లోనే మొక్కు తీర్చుకోవచ్చు. ఎవ్వల బరువు తగ్గట్టు వాళ్ళు కిలో బంగారానికి 60 రూపాయల లెక్క ఎన్ని కిలోలుంటే అన్ని పైసలు కట్టి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. అట్లా బుక్ చేసుకోనికే మీ సేవ ఛార్జీలు 35 రూపాయలు,
పోస్టల్ ఛార్జీలు 100 రూపాయలు గంతే, అంతకు మించి ఎక్కువ కట్టాల్సిన అవసరమే ఉండదు. మొక్క అయిపోయినాక పోస్టుల ప్రసాదం మనకు వస్తుంది గంతే. గీ దానికి పెద్ద ప్రాసెస్ గుట్టి ఏముండదు. అందుకే జాతరకు పోకపోతిమిరో దేవుడో అనుకునేటోళ్ళు ఏం రంది పడకుర్రి. ఇప్పుడు కాకపోతే మళ్ళోసారి గీ తాప అయితే గీ ఆన్లైన్ సిస్టమ్ వాడుకొని మనసు నిమ్మలం చేసుకోర్రిగా. జో వచ్చుతానంద జో జో ముకుంద అని అసెంబ్లీ కాడ జోల పాటలు వాడుతురు టీడీపీ లీడర్లు. హాగో అసెంబ్లీలో చిన్న పోరగాళ్ళు ఎవరుండ్రు అంటారా? లేలే, ఆ జోల పాటలు వాడేది సీఎం జగన్ సార్ కోసమట. తెట్టుగా తెల్లారి బారెడు పొద్దెక్కిన సీఎం జగన్ సార్ నిద్రకెళ్ళి లేస్తలేడట. టైంకు అసలు అసెంబ్లీకే వస్తలేడట. ఆపోజిషన్ వాళ్ళేమో అంబటియాలకే అసెంబ్లీ దర్వాజాలు తీసుకొని లోపలికి పోయిండ్రట. ఏం జగన్ సారు నిజమేనా గీ మొద్దు నిద్ర? పొద్దెక్కిందా అంక వంతే ఎట్లా జగన్ సారు? ఇగో టీడీపీ ఎమ్మెల్యేలేమో పొద్దున 9ంటికి వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నారట. ఇగిట్లయితే 175 సీట్లు గెలుచుడు బాగానే పో అని మంది అనుకునేదాకా తెచ్చిండుగా సారు. అసలు ఈ కథ ఏంది అని అంటే, అసెంబ్లీలో చర్చ పెట్టే ముచ్చట్లు మస్తుగున్నాయని పొద్దున 9 గంటలకే సెషన్ షురు చేయాలని సర్కార్ సర్క్యులర్ పాస్ చేసిందట. ఎమ్మెల్యే పావుదకు 9కే వచ్చి హాల్లో కూర్చోవాలని ఆర్డర్ ఇచ్చారట. నిన్న మొన్న సస్పెండ్ అసెంబ్లీ చర్చలకు దూరంగా ఉంటుంది. ఇయాలని నిమ్మలంగా ఉందామని టీడీపీ ఎమ్మెల్యేలు 5 నిమిషాలు తక్కువ 9కే అసెంబ్లీలో అడుగు పెట్టిరట. ఇక వాళ్ళ దర్వాజం తెరిచి చూస్తే హాల్ అంతా ఖాళీగా ఉన్నదట. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి అప్పుడే కూర్చుంటారట. ఇవేం ఆర్డర్లు, ఇవేం అసెంబ్లీ మీటింగ్లే బాబు అని టీడీపీలు సర్కార్ మీద మస్తు గరమయ్యారు. 9 గంటలకు అంతా అసెంబ్లీలు ఉండాలని ఆర్డర్ చేసినప్పుడు అందరికంటే ముందే సీఎం రావాలనా లేదా? సరే సీఎం కాబట్టి కొంచెం లేటుగా వస్తాడేమో అనుకుందాం. మరి కడిమ ఎమ్మెల్యేలు మంత్రులు ఏమయ్యారు అని క్వశ్చన్ చేసిర్రు. పాపం జగన్ పని అయిపోయినట్టున్నది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయన మాట పట్టించుకుంటలేరని ఎక్కిరిస్తున్నారు. ఇక ఏ పాపం సార్ ఇంకా లేచిండో లేదో అనుకుంటా సెటర్ లేచి చెవులు మూస్తురు ఇంకొందరు. అయ్యో మెల్లగొస్తాడు మాత్రం ఇడికొచ్చి చేసేదేమున్నది, ఇంకా జగన్సేపు అనుకొని జోలపాటలు ఏనొస్తాడేమో అని మాస్ లెవెల్ రాయింగ్ చేసి ఇంకొందరు. సీఎం ఇట్లా నిద్ర మబ్బుతో ఉన్నాడు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కూడా నిద్రపోయినట్టే ఉందని కౌంటర్లు వేసి ఇంకొందరు పచ్చతమ్ముళ్ళు. మరి జగన్ సార్ ఈ కౌంటర్లకు ఏం చెప్తాడో రేపు ఏమంటాడో చూడాలిగా. మాట తప్పం మడిమ దిప్పం అని ఊకే మొత్తుకుంటుంటే మావుడు బగ్గ పనిమంతుడేమో అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది గుర్రం మూతుల నొప్పులు ఎక్కువై మడిమ దిప్ప రాకుట అయిందట. ఏపీలో జగన్ సార్ ముచ్చట కూడా గిట్లనే ఉందంటుండ్రు. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా, మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదని చెప్పిన జగన్ అవన్నిటిని అమరావతిలో వదిలేసి ఏవో బూమ్ బీర్లు పట్టుకొచ్చిండట. ఏపీ సీఎం జగన్నాథ్ సార్ను బయటోళ్ళ కంటే ఎక్కువ ఏకి పారేస్తున్న సొంత చెల్లె షర్మిల మేడం. మా అన్న చెప్పేటప్పుడు మస్తుగానే చెప్తాడు కానీ ఒక్క పని కూడా చేసాత కాదని గాలి తీసి గ్యాటర్లు వేస్తున్నది. మేనిఫెస్టో నాకు బైబిలు ఖురాను అని మాటిచ్చిందట కదా ఎలక్షన్ ముంగట. ఏమాయా హామీలు అని సూటిగా ప్రశ్నలు వేసి పరిశాన్ చేస్తున్నది. మాట తప్ప మడమదిప్ప అని రాజశేఖర్ రెడ్డి సార్ లెవెల్లో బిల్డప్ ఇచ్చిన జగనన్న ఏమైంది నీ మడమదిప్పుడు? ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్న మాట తాడేపల్లిగూడెం కాంపౌండ్ అన్న దాటిందా అని గట్టిగానే అరుచుకుంటుంది షర్మిలక్క. ఇక తాగులేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతా అని మాటిచ్చిందట కదా జగన్ సారు. అది కూడా ఉత్తముచ్చట్నే. మీదికెళ్ళా వెండివో బూమ్ బీర్లు తీసుకొచ్చి ఏపీలో బీపీ మందు లేకుండా చేసిందట. ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే, ఎవరిని అడిగినా ఈ బూమ్ బీర్లేనట. పనిచేయ శాత కాదు కానీ నేను సిద్ధము అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాను అరుచుకున్నది. అన్నా జగన్ అన్న దేనికి సిద్ధమన్నా? నువ్వు చేసిన అప్పు కాకుండా మళ్ళీ ఒక 8 లక్షలు అప్పు చేస్తేందుకు సిద్ధమా? లేక బీజేపీ తోటి అక్రమ పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమా? మళ్ళా మద్యపాన నిషేధమని నమ్మిస్తందుకు సిద్ధమా? 25 లక్షల ఇండ్లు కట్టిస్తామని మోసం చేస్తేందుకు సిద్ధమా అని దుమ్ము దులిపి దూడకేసింది. నువ్వు దేనికి సిద్ధమో తెలియదు కానీ జగన్ అన్న ప్రజల్ని ఇంటికి పంపేనికే మాత్రం సిద్ధంగా ఉన్నారు కాసుకో అని సవాల్ కూడా చేసింది. నిజంగా షర్మిల మేడానికి ఎంత ధైర్యమో కదా. వాళ్ళందరిని సూటి పెట్టి నడి బజార్లో ఇజ్జత్ తీసినట్టాడు కాబట్టి పాపము. పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషవ కొట్టిందట. వాళ్ళని వడగొడతాం వీళ్ళని వడగొడతాం అని గప్పాలు మస్తు కొడుతున్న వైసీపోలు ఒక్కసారి పాలన్న ప్రవచనాలు వింటే మంచిదేమో. ఆయన తలుసుకుంటే మిమ్మలను ఒక్క తాకుట్ల వడగొట్టలేడా చెప్పుండ్రి. జరి ఇప్పటికైనా మంచిగా ఉండుండ్రి, లేకపోతే ఏపీలో ఏం జరుగుతుందో అంజనం వేసి 5 సెకండ్లలో చెప్పేస్తాడట పాల్ సార్ చెప్తే పరాశకం అనుకుంటారు కానీ ఒక్కోసారి ఆయన చెప్పింది కరెక్టేగా సార్ అనిపిస్తుంది. కాకపోతే అదేందో కడమ లీడర్లు ఖబర్దారంటే భయం అవుతుంటది కానీ పాల్ సార్ ఖబర్దారంటేనా వస్తుంది. ఇగో వైసీపోలను ఎట్లా ఏకి పారేస్తుండో చూడుర్రి. కాంగ్రెస్ పార్టీ మీద ఈగ వాళ్ళన ఊకునేటట్టు లేడు. మరి ఎందుకో గానీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల కంటే ఓ 4 మాటలు ఎక్కువనే అనేసిండు. స్టార్టింగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉతికి ఆరేసిండు. ఏందయ్య సాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని దంచి బెంచి గుద్ది చెప్పిండు. తెలంగాణలా కాంగ్రెస్ సర్కార్ను వడగొడతావా? ఎట్లా వడగొడతావు? ఏం చేసి వడగొడతావు చెప్పు, రా దమ్ముంటే వచ్చి వడగొట్టు చూద్దాం అని సవాల్ చేసిండు. సెంట్రల్లా బీజేపీతోటి అంటగాకేది మీరు కాదా? ఓటమి భయంతోటే ఎకరాన్ని గడపలని ఎక్కుతున్నది మీ పార్టీ అధ్యక్షుడు కాదా అని గొట్టు క్వశ్చన్ లేచిండు. మీరేందయ్యా కాంగ్రెస్ సర్కార్ను వడగొట్టేది? జర 2 రోజులు ఆగితే మీరే వడిపోతుండ్రు, అది చూసుకో ముందుగాల అని వైసీపోలను భయపెట్టించిండు. ఈ విజయసాయిరెడ్డి నిజంగా ఊకే సప్పుడు జాకుండా ఆన్లేలు పెట్టి ఇన్లేలు పెట్టి ఎందుకు గెలుక్కుంటాడో, పాల్సారాసొంటోలతో ఎందుకు తిట్ల పడతాడో పో అని వైసీపోళ్ళు అనుకోవట్టిరి. జగన్ కంటుకున్న మార్కలల్లా కోడికత్తి మార్కు ఒకటి. ఇదే ఆయనను అధికారంలోకి తీసుకొచ్చిందని అంటుంటారు. అయితే జగన్ ప్రతిపక్ష లీడర్ ఉన్నప్పుడు ఈ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగితే ఇగో ఇన్నేళ్లకు బెయిల్ దొరికింది.
అంటే ఓ కేసులో బెయిల్ దొరకాలంటే ఒక టర్మ్ సర్కార్ పనిచేస్తేందుకు పట్టిన టైం కావాలన్నమాట. బాగుంది పోయి కథ. అమ్మయ్య, మొత్తాన్ని కోడికత్తి కేసులో పాపం సీనుకు బెయిల్ దొరికింది. చాలా మంది మర్చిపోవచ్చు కూడా దీని గురించి. అదే 2018 ఎలక్షన్ కు ముంగట విశాఖ గాలి మోటార్ల డిపోలో జగన్ సార్ మీద సీను అనే పొరడు కత్తి తీసుకొని పొడిచిండని అప్పట్లో లొల్లి పుట్టింది కదా. ఇక అప్పుడు అనంగా అరెస్ట్ అయిన సీను ఎప్పటికప్పుడు బెయిల్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటూ వచ్చిండు. 5 ఏళ్ళు అయింది ఇప్పటికి. పానం బాలేదు, రోజు రోజుకు ఆరోగ్య సమస్యలు ఎక్కువైతున్నాయని బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మరి బెయిల్ ఇవ్వాలన్నా వద్దా అనేది తెలుస్తేందుకు జనవరి 24 తారీఖు నాడు తీర్పును రిజర్వ్ పెట్టింది కోర్టు. 5 ఏళ్ల సంధి సీను జైల్లో మగ్గిపోతున్న ముచ్చట తెలుసుకొని మొత్తానికి బెయిల్ ఇస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసులో సాక్ష్యం చెప్తాందుకు జగన్ సార్ని ఎన్నిసార్లు పిలిచినా కోర్టు కోలేదు. సాక్ష్యం చెప్తాందుకు ఆయన రాకపాయే. ఇంకో దిక్కు మనకేమో పానం బాగుంటలేదని అప్పీలు ఎక్కువైతున్నాయి. ఇవన్నీ ఓసారి బెయిల్ చేసుకున్నారో ఏమో గానీ మొత్తానికైతే బెయిల్ ఓకే చేసింది కోర్టు. అయితే కొన్ని కండిషన్లు పెట్టింది. ఈ కేసు గురించి మీడియాతో చెప్పొద్దట, వారానికి ఒకసారి ట్రయల్ కోర్టు కాడ హాజరేసుకోవాలన్నట. సరే మొత్తానికైతే బెయిల్ వచ్చింది కదా అని ప్రజా సంఘాల లీడర్లు సంతోషిస్తున్నాయి. మా ఇంటి పక్కనో సాంటి పోరడు ఉంటాడు. అమ్మో మామూలు కోతిగాడు కాదాడు. ABCDలు 1 2 3లు ఫస్ట్ క్లాస్లో చదువుతాడు. అదేందో కానీ 11 అనరా అంటే 100 సార్లు చెప్పినా లెవెల్ అంటాడు. కొందరు అంతేనబ్బా, చూస్తేనే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు, చిన్న చిన్న పదాలు వల్కరాక సల్ల చెమటలు పడతాయి. సేమ్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ బాపు లెక్క. అమెరికా చరిత్రనే ఎక్కువ వయసున్న ప్రెసిడెంట్గా రికార్డు క్రియేట్ చేసిండుగా బైడెన్ సారు. ఇప్పుడు అదే ఆయనకు మైనస్ అవుతుందని అంటారు కొందరు. ఇక ప్రతిపక్ష పోలు అయితే ఏ ముతిమతి తప్పినట్టుండి తీ ముసలాయనని కామెంట్లు చేస్తున్నారు. దానికి బైడెన్ సార్ కూడా ఒక రకంగా కారణమే. ఇప్పుడు ఆయనకు 81 ఏళ్ళు ఉంటాయి. ఈ నడుమ ఏది మాట్లాడినా కొంచెం తడబడి పొరబడి వార్తలకు ఎక్కుతున్నాడు. నిన్న మొన్న హమాస్ అనే టెర్రరిస్టుల దండు మోపైంది కదా, ఇక దాని గురించి ఒక మీటింగ్ లో మాట్లాడిండు బైడెన్ సారు. ఉక్రెయిన్ ఇజ్రాయెల్ కు పైసలు అందించే దాని మీద చర్చలు జరిగినాయి. అందులో షాన్సేపే మాట్లాడిండు సారు. ఈ అమెరికా విలెక్కలు మన లెక్క కాదు కదా, ఏదో గొట్టు ప్రశ్నే చేసిరట. ఇజ్రాయెల్ హమాస్ నడుమ బందీలను బయటికి ఇడిసే చర్చలు ఏడుదాకా వచ్చినాయి మరి అని క్వశ్చన్ చేస్తే దానికి ఏం మాట్లాడాలో అర్థం కాక ఓ 5-6 నిమిషాలు సప్పుడు చేయకుండా అయిపోయినట. అగో ఏమై సారు సైలెంట్ అయిపోతివి అని అడిగితే రాములాజ రాగుర్రి సడన్గా అడిగే వరకల పదాలు యాదకొస్తలేవు, వచ్చిన పదాలకు నాలుక తిరుగుతలేదు, ఏం చేయమంటారు రాగుర్రి అని అన్నారట. ఏదో ఒకటి చెప్పకపోతే మాట వస్తుంది అనుకొని ప్రతిపక్షం నుంచి ప్రతిస్పందన వచ్చింది కానీ అనుకుంటే ఇంకేదో చెప్తుంటే ఓ విలేకరుండి హమాస్ హమాస్ అని చెప్పినట. హమాసనో అది నోరు తిరుగుతలేదు సారీ, అక్కడికెళ్ళి వచ్చింది కానీ అది ఎక్కడుందో మాకైతే తెలుస్తలేదు, తెలిసినా తెలియకపోయినా చర్చలు అయితే జరుగుతూనే ఉంటాయని మొత్తానికి స్పీచ్ దాంచిండు. ఇక దీని భూతద్దన పెట్టి చూస్తున్నారు అపోజిషన్ పార్టీలు. ఇగో ఇట్లుంది డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కథ అని దీర్ఘాలు తీసి హెచ్చరిక పెడుతున్నారు. ఇవుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.